మైకేల్ మదన కామరాజు ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. 1990లో వచ్చిన ఈ సినిమా సుమారు 1 కోటి రూపాయలతో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 6 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 1991లో వచ్చిన గుణ సినిమా 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా పెట్టిన బడ్జెట్ అయితే రికవరీ అయింది, కానీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 1995లో వచ్చిన సతీ లీలావతి సినిమా 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 11 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 1995లో వచ్చిన శుభ సంకల్పం సినిమా సుమారు 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 5 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు సుమారు 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 25 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 1996లో వచ్చిన భామనే సత్యభామనే సినిమా సుమారు 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 14 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2000లో వచ్చిన హేరామ్ సినిమా 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 7 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇక 2000లో వచ్చిన తెనాలి సినిమా 9 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 30 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2001లో వచ్చిన అభయ్ సినిమా 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 10 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2002లో వచ్చిన పంచతంత్రం సినిమా 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 14 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 2004లో వచ్చిన వీరుమండి సినిమా 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 40 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అందుకుంది. ఇక 2005లో వచ్చిన ముంబై ఎక్స్ప్రెస్ సినిమా 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 9 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2006లో వచ్చిన రఘువరన్ సినిమా సుమారు 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 48 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2008లో వచ్చిన దశావతారం సినిమా 56 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 185 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2013లో వచ్చిన విశ్వరూపం సినిమా 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 120 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక 2015లో వచ్చిన ఉత్తమ విలన్ సినిమా 55 కోట్లు బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 45 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. 2015లో వచ్చిన పాపనాశనం సినిమా 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 53 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 2018లో వచ్చిన విశ్వరూపం 2 సినిమా 55 కోట్లు బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 50 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇక చివరిగా 2022లో వచ్చిన విక్రమ్ సినిమా సుమారు 150 కోట్లు బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.